సీఎం గారు ఇచ్చినటువంటి వర్క్ ఏదైతుందో యూనిఫామ్స్ పిల్లలందరికీ కూడా 15 లక్షల యూనిఫామ్ స్కూల్ మొదలైన రోజే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 30,000 మంది మహిళా సంఘం సభ్యులకు కూడా పని కల్పించడం జరిగింది, స్టీచింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ గతంలో 50 రూపీస్ ఉండే ఒక జతకు, కానీ ఇప్పుడు 75 రూపీస్ పెంచడం జరిగింది. వాళ్ళకు పని కల్పించడం, మహిళల పనితనాన్ని గుర్తించడం, సేమ్ టైంలో ఎట్ ఏ టైంలో యూనిఫామ్స్ కూడా అన్ని స్కూళ్ళల్లోకి వస్తున్నాయి. గతంలో చూస్తే కొంతమంది మహిళలు పార్టిసిపేట్ చేసేది, తర్వాత ఎక్కువ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కుట్టేది. దాని మూలంగా మన మహిళలకు కానీ మన ప్రజలకు నేరుగా లబ్ధి జరగడం లేదు. కాబట్టి ఈ రకంగా కుట్టును కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళ రిపేర్స్ కూడా అమ్మలకే ఇవ్వడం జరిగింది. ఇట్లా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మహిళలకు ఇస్తే వాళ్ళు మనసు పెట్టి పనిచేసి, ఎందుకంటే పిల్లల గురించి కానీ ఊరు గురించి కానీ ఒక తల్లిల పాత్రలో ఉంటారు. కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థ కంటే ఇలా ఉంటే బాగుంటుందని సీఎం గారు ఆలోచించి ఇది చేస్తారు.